వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అవిభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 4. అంశం: రాజ్యం పుట్టుక, స్వభావం మరియు మౌలిక ఘర్షణ. ద బర్త్ ఆఫ్ అ కింగ్డమ్, ఇట్స్ నేచర్ అండ్ ఫండమెంటల్ కాన్ఫ్లిక్ట్. రాజ్యం ఎలా ఏర్పడ్డాయి? మహాభారతంలోని శాంతిపర్వంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడు ఆసక్తిదాయకమైన సమాధానాన్నిచ్చాడు. హిందూ పురాణాల ప్రకారం మానవ సమాజాభివృద్ధి దశలు 4. అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఆదిలో పరిపాలకుడుగాని, రాజ్యంగాని లేవని, పీడించేవాడు, పీడింపబడుతున్నవాడు లేడని, రాజు, రాజ్యం, పాలింపబడుతున్నవారు మొదలైన భేదాలు కాలక్రమంలో ఏర్పడ్డాయని ధర్మరాజుకు భీష్ముడు జవాబిచ్చాడు. పురాతన సమాజంలో మనిషికి మనిషి సహాయపడ్డాడు. అందువల్ల అందరూ పరస్పరం రక్షించుకోబడ్డారు. ఆదిమ సమాజ చరిత్రను అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరూ మహాభారతంలో భీష్ముడి వర్ణన సరియైనదేనని అంగీకరిస్తారు. తన ప్రసిద్ధ గ్రంథం కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక లో ఆదిమ సమాజాన్ని గూర్చి ఎంగెల్స్ చేసిన అధ్యయనం ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో పరిస్థితులను మనకు చక్కగా విశదపరుస్తుంది. ఆదిమ మానవ కాల చరిత్రలో రాజ్యం, కుటుంబం, వ్యక్తిగత ఆస్తిని గూర్చి తెలియని సమాజం ఒకటున్నదని అన్ని సాక్ష్యాధారాలు తెలియచేస్తున్నాయి. దశలవారీగా ఇవన్నీ ఏర్పడ్డాయి. భారతదేశంలో పెండ్లిళ్ళు లేని కాలం ఒకటున్నదని మహాభారతం, ఐతరేయ బ్రాహ్మణం మనకు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు సంతానం కోసం పురుషులు తమ రక్త సంబంధీకులతో లైంగిక సంబంధాలు పెట్టుకునేవారని ఐతరేయ బ్రాహ్మణం చెబుతున్నది. పురాణాల ప్రకారం ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతు మొదటిసారిగా పాతివ్రత్యాన్ని ప్రవేశపెట్టాడు. అంతవరకు అటువంటి భావనే లేదు. కుటుంబం చాలా కాలం తరువాత పుట్టినదని ఇదంతా తెలియచేస్తుంది. అదేవిధంగా వర్గాలు, ప్రైవేటు ఆస్తి కూడా చారిత్రక కారణాల వల్ల ఏర్పడ్డాయి. వర్గాలుగా సమాజం విభజింపబడటంతో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యాన్ని కలిగి ఉన్నవారు గొప్ప సంపదకు యజమానులయ్యారు. సమాజం మొత్తాన్ని అదుపు చేయటం, పాలించటం ప్రారంభించారు. తదనుగుణంగానే వారు నియమాలను, నిబంధనలను, ప్రవర్తనా విధులను సమాజం పాలించబడటం కోసం రూపొందించారు. రాజు ప్రత్యక్ష దైవం, 4 వర్ణాలను నేనే ఏర్పరచాను, కష్టపడడమే నీ కర్తవ్యం, స్త్రీ స్వేచ్ఛకు అర్హమైనది కాదు లాంటి పౌరాణిక ప్రవచనాలలో మనకు ఉదాహరణలు కనబడతాయి. ఇవన్నీ సంస్కృత శ్లోకాలలో పొందుపరచబడినాయి. ఈ శ్లోకాలు దైవ సంభూతమైనవిగా భావిస్తారు. అల్పసంఖ్యాక వర్గమైన దోపిడీదారులు, అధిక సంఖ్యాకులుగా ఉన్న దోపిడీ చేయబడుతున్న వారిని నియమాలు, నైతిక ప్రవర్తనా నిబంధనల సహాయంతో మాత్రమే పాలించగలుగుతారా? అందుకోసం పోలీసులు, సైన్యం, న్యాయస్థానాలు, జైళ్లు అన్నీ ఏర్పరచబడ్డాయి. ఈ బలత్కార సాధనాల సమాహారమే రాజ్యం అని పిలువబడేది.
వర్గపోరాటం బాగా తీవ్రమైన ఒక ప్రత్యేక చారిత్రక దశలో దోపిడీదారులు రాజ్య యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. అందువల్ల సాధారణంగా కొంతమంది భావిస్తున్నట్లు రాజ్యం సమాజంలో శాంతి భద్రతలను కాపాడే ఒక నిష్పక్షపాత వ్యవస్థ మాత్రం కాదు. అది రాజరికం అయినా లేక ప్రజారాజ్యం అయినా రాజ్యం అనేది ఒక బలప్రయోగ సాధనమే. ఆర్థికంగా ప్రాబల్యం వహిస్తున్న వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించబడినదే. దాని రూపాలలో ఎటువంటి మార్పులు వచ్చినప్పటికీ స్వభావంలో రాజ్యం ఒకే ప్రయోజనాన్ని సాధించటానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో వర్గాలు అంతరించిపోయినప్పుడు వర్గపాలన యొక్క బలత్కార సాధనంగా రాజ్యం యొక్క ఉపయోగం కూడా అంతరించిపోతుంది. అందువల్లనే మార్క్స్, ఏంగెల్స్లు వర్గరహిత సమాజంలో రాజ్యం అంతర్ధానమైపోతుందని చెప్పగలిగారు. మౌలిక ఘర్షణ యొక్క వివరణ. సమాజంలోని వ్యతిరేక శక్తుల మధ్య ఘర్షణల ద్వారా సమాజం పురోగమిస్తుందని మనం చూశాం. ఈ వ్యతిరేక శక్తులేమిటి? అవి నిర్దిష్ట కాలంలోని ఉత్పాదక శక్తులు, పురాతనమైపోయిన ఉత్పత్తి సంబంధాలు. ఉత్పాదక శక్తులు ఉత్పత్తి సంబంధాల మధ్య ఘర్షణయే వర్గ పోరాటం. అందువల్ల మనం ఇక్కడ ఈ మౌలిక వైరుధ్యాన్ని గూర్చి మరి కొంచెం పరిశీలిద్దాం. మానవుడు జీవించడానికి తిండి, బట్ట, ఉండటానికి ఇల్లు అవసరం. అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా ఇతరులతో కలిసి ఉత్పత్తి చేయకుండా అతనికి వాటంతటవి లభించవు. ఫ్యాక్టరీల్లో, పొలాల్లో పని చేస్తున్నవారిచే అవి ఉత్పత్తి చేయబడతాయి. అంటే దీనర్థం భౌతిక విలువల సృష్టి వల్లనే సమాజం మనగలుగుతోందన్నమాట. జీవితానికి అత్యంత ఆవశ్యకమైన ఈ భౌతిక సంపద సృష్టించబడకుండా రాజకీయాలుగాని, తాత్విక దృష్టిగాని, సంస్కృతిగాని మానవుడికి ఉండవు. వాస్తవానికి మానవుని సామాజిక మనుగడ అతని సామాజిక చైతన్యానికి ప్రాతిపదిక. సామాజిక ఉత్పత్తిని గూర్చి ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సామాజిక ఉత్పాదనను సాధ్యంచేసే రెండు అంశాలను మనం గమనించగలం. అవి ఉత్పాదక శక్తులు, ఉత్పత్తి సంబంధాలని పిలువబడతాయి. ఉత్పాదక శక్తులనగా మానవ శ్రమ, బొగ్గు, ఇనుము, భూమి, కలప లాంటి శ్రమ లక్ష్యాలు, గొడ్డలి, రైలు మార్గం, యంత్రం లాంటి శ్రమ సాధనాలు ప్రపంచీకరణలో వచ్చిన ఆధునిక సామాజిక వ్యవస్థ, తదితరాలు. వాటి స్వభావం చేత ఉత్పాదక శక్తులు ఎన్నడూ నిశ్చలంగా, స్తంభించి ఉండక ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ విధంగా కష్టపడేవారి సంఖ్య పెరగడమే గాక ఉత్పత్తికి వారు ప్రయోగించే యంత్రాలు త్వరితగతిని మార్పు చెందుతూ ఉంటాయి. మానవుడు ప్రకృతిని అధికాధికంగా జయించాలంటే ఉత్పాదక శక్తుల నిరంతరాభివృద్ధి అవసరం. నిరంతరం తన ఉత్పత్తి పరికరాలను అభివృద్ధి పరుచుకోవటం వల్ల ఇది సాధ్యపడుతుంది. సమాజం పురోగమించిన కొలది ఈ క్రమం కూడా త్వరితం చేయబడుతుంది. గత 100 సంవత్సరాల అనుభవం ఈ విషయాన్నే తెలియజేస్తున్నది. యాంత్రికీకరణ నుండి స్వయంచాలిత విధానానికి, స్వయంచలిత విధానం నుండి ఇప్పుడు సైబర్నిటైజేషన్కు ఈ కాలంలో అద్భుతమైన సాంకేతిక విప్లవం ఈ విధంగా ఉన్నది. అయితే ఉత్పత్తి ఈ ఉత్పాదక శక్తులతో మాత్రమే జరగదు. మానవుడు ఒంటరిగా ఇతర మానవుల నుండి వేర్పాటుగా ఉత్పత్తి జరపలేడనేది ఇదివరకే మనం గమనించాం. అత్యంత ఆదిమ కాలంలో కూడా ఇంతే. ఏ మానవుడు కూడా ఒంటరిగా ప్రకృతిపై ఆధిపత్యాన్ని సంపాదించలేడు. ఆఖరుకు మానవుడు వేటాడి జీవించినప్పుడు కూడా ఆ పనిని గుంపులుగా నిర్వహించేవాడు. అందువల్ల వారు ఉత్పత్తి చేయాలంటే వారి మధ్య కొన్ని సంబంధాలుండాలి. ఈ విధంగా ఉత్పత్తి సంబంధాలు ఏర్పడతాయి. ఉత్పాదక సాధనాలు, ఉత్పత్తిదారుల మధ్య, ఉత్పత్తిదారులకు, వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు మధ్య గల సంబంధాల మొత్తమే ఉత్పత్తి సంబంధాలని పిలవబడతాయి. సారంలో అవి సమాజంలో ఆస్తి సంబంధాలుగా ఉనికిలో ఉంటాయి. సమాజంలో ఉత్పత్తి సంబంధాలు ఎల్లప్పుడూ ఒకే రకంగా లేవు. ఆదిమ సమాజంలో ఉత్పత్తిలో సమాన భాగస్వామ్యం ఉండేది. అయితే బానిస విధానంలో ఫ్యూడలిజం అనగా భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానాలలో అది మారింది. సామాజిక ఉత్పత్తిలో భిన్న విభాగాలుగా భిన్న పాత్రలుండి ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కొద్ది మంది చేతుల్లో ఉన్నప్పుడు ఉత్పత్తుల పంపిణీలో కూడా సమానత్వం ఉండదు. ఈ రకమైన వ్యవహారంలో మార్పు, అనగా సమాన పంపిణీకి కమ్యూనిస్టు సమాజంలో మాత్రమే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఉత్పత్తి సంబంధాలు, ఆస్తి సంబంధాలుగా వ్యక్తమవుతాయని చరిత్ర అధ్యయనంలో మనకు కనబడుతుంది. అయితే ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే, ఒకసారి కొన్ని ఉత్పత్తి సంబంధాలు ఏర్పడినప్పుడు వాటికి మార్పు చెందకుండా స్తంభించి ఉండే ధోరణి ఉన్నది.
ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఆస్తి కలిగి ఉన్న వర్గాలు ఎల్లప్పుడూ అమలులో ఉన్న ఉత్పత్తి సంబంధాలే కొనసాగాలని పట్టుబడతాయి. బానిస విధానం రద్దును బానిస యజమానులు వ్యతిరేకించారు. ఫ్యూడల్ భూస్వాములు, ఫ్యూడల్ సంబంధాలలో మార్పును వ్యతిరేకించారు. ఈనాడు బూర్జువా వర్గం పెట్టుబడిదారీ సంబంధాలలో మార్పును వ్యతిరేకిస్తున్నది. అందువల్ల మనం ఏం చేస్తున్నాం? కాలంచెల్లిన ఉత్పత్తి సంబంధాలు మార్పు చెందటానికి ఇష్టపడవు. అభివృద్ధి చెందుతున్న ఉత్పాదక శక్తులు వాటిని మార్చటానికి గట్టిగా ప్రయత్నిస్తాయి. ఇది ఒక వైరుధ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వైరుధ్యాన్ని మనం మానవ సమాజ చరిత్ర వ్యాప్తంగా చూడవచ్చు. వ్యతిరేక శక్తుల ఐక్యత, పోరాటంపై ఆధారపడి సమాజం కొనసాగుతుంది, మార్పులకు లోనవుతుంది. సంగ్రహంగా, ఉత్పత్తి సంబంధాలు ఉత్పాదక శక్తులపై ఆధారపడి ఉన్నాయి. నిరంతర ఉత్పత్తి అభివృద్ధి జరగాలంటే ఈ రెండిటి మధ్య తప్పక సమన్వయం ఉండాలి. అయితే, వాస్తవంలో ఉత్పాదక శక్తులు నిరంతరం అభివృద్ధి చెందిన కొలది ఒకానొక దశలో ఉత్పత్తి విధానంలో ఒక సంక్షోభం ఏర్పడుతుంది. ఉత్పత్తి విధానం లోపలనే ఉన్న వైరుధ్యం తీవ్రమవుతుంది. అభివృద్ధి చెందుతున్న ఉత్పాదక శక్తులకు అనుగుణంగా ఉత్పత్తి సంబంధాలను మార్పు చేసినప్పుడే ఈ సంక్షోభం పరిష్కరించబడుతుంది. మరోమాటలో చెప్పాలంటే, నూతన ఉత్పాదక శక్తులలో సమన్వయం గలిగిన నూతన ఉత్పత్తి సంబంధాలు ప్రవేశపెట్టబడతాయి. ఇది సామాజిక మార్పు యొక్క మౌలిక నియమం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.